నమస్కారం, మీరు చూస్తున్నారు ఏపీ విజన్ టీవీ. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన సంచలనాత్మక జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసు ఛేదించారు. పట్టపగలే జీఎస్టీ అధికారులుగా నటిస్తూ షాపులోకి ప్రవేశించి యజమానిని బంధించి బంగారాన్ని దోచుకున్న ముఠా ఆట కట్టించారు. ఈ కేసు వివరాలు ఇప్పుడు చూద్దాం. ఘటన ఏప్రిల్ 7వ తేదీన జరిగింది. కాశీబుగ్గ నిత్యానందనగర్లోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్లోకి 7 వ్యక్తులు నెంబర్ ప్లేట్లు లేని బైకులపై వచ్చారు. వారు జీఎస్టీ అధికారులుగా నటిస్తూ లోపలికి ప్రవేశించి సీసీ కెమెరాలపై నల్ల స్ప్రే కొట్టి యజమానిని పిస్టల్స్తో బెదిరించి చేతులకు హ్యాండ్కఫ్స్ వేసి బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వరారెడ్డి 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. బ్యాంకుల వద్ద ఉన్న సీసీ కెమెరాలు, వాహనాల కొనుగోలు వివరాలు మరియు సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ దోపిడీలో మొత్తం 5 నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒడిశాకు చెందిన 4 ఒకరు కాశీబుగ్గకు చెందిన వ్యక్తి. నిందితుల వద్ద నుంచి 243 గ్రాముల బంగారం, పిస్టళ్లు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, నగదు, దోపిడీ సొమ్ముతో కొన్న కార్లు సహా 3,41,000 రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నేరచరిత్ర చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒడిశా రాష్ట్రంలో వీరిపై ఏకంగా 32 కేసులు నమోదయ్యున్నాయి. నేరాలను పక్కా ప్రణాళికతో చేసే వీరు ఈసారి కూడా కాశీబుగ్గలో రెక్కిచేసి మరీ దోపిడీకి పాల్పడ్డారు.